బీసీ కులగణనపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచుతామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలన్నారు. బీసీలకు 20% ఉన్న రిజర్వేషన్ను 50% పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. 10 ఏళ్ళకు ఒకసారి లెక్కలు పెట్టి కులగణనలో కులతత్వం వస్తుంది. ఆ లెక్క పెడితే సిగ్గుందా వీళ్ళకు? బీసీ వ్యతిరేకులు వీళ్ళు. బీసీలు సిగ్గు ఉండాలి, తిని పడుకున్నాడు కాదు, తిరగబాటు చేయాలి. ప్రపంచంలో చూడు, చైనాలో ఎట్లా తిరుగుబాటు చేయాలి. నాకే 30 ఏళ్ళు ఉంటే ఒక్కొక్కరిని ఉరికిపిస్తుంటే ఈ దేశంలో. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఫైర్ కావాలి, ప్రతి ఒక్క బీసీ తిరుగుబాటు చేయాలి. ఇంత కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేవు, చట్టసభల రిజర్వేషన్ లేవు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 34 నుంచి 20కి తగ్గిస్తే అడిగే దిక్కు లేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టింది ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో రిజర్వేషన్లు పెట్టలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా పెట్టలేదు. లోకల్ బాడీ రిజర్వేషన్లు 34 నుంచి 20కి తగ్గించారు. ఈ విధంగా అడుగడుగున బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇంకా బీసీలు ప్రేక్షక పాత్ర చేసే సమయం కాదు, పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బహిరంగంగా ఎలక్షన్ సమయంలోనే కులగణన చేయడానికి, జనగణనలో కులగణన చేయడానికి వాళ్ళ మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు కులగణన చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మీకు ఆల్రెడీ బీహార్లో, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కులగణన చేపడుతున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా వీలైనంత తొందరగా కులగణన చేపట్టి దాని ప్రకారము స్థానిక సంస్థలలో తగిన రిజర్వేషన్లతో హామీ ఇచ్చిన ప్రకారం చేయాలని చెప్పేసి మేము కొత్త ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని టీపీపీఎస్సీకి తీసుకురావడం ద్వారా నిరుద్యోగులకు భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగ పరీక్షల్లో వాళ్ళకి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీతో సమర్థవంతమైన పరీక్ష నిర్వహణ ద్వారా వీలైనంత త్వరగా ఈ నష్టపోయిన బీసీ వర్గాలకు, విద్యార్థులకు, నిరుద్యోగులందరికీ కూడా వీలైనంత త్వరగా న్యాయం చేయాలని